నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుడు రోడ్డు దాటుతూ ఉంటే వేగంగా వచ్చిన కువైటీ పౌరుడు నడుపుతూ ఉన్న కారు ఢీకొందనమాట. ప్రస్తుతం ఆ యొక్క ప్రవాసుడైతే ఐసీయూలో ఉన్నాడనమాట. అలాగే కువైటీ పౌరుడు తాను ఉద్దేశపూర్వకంగా గుద్దలేదు, ఆ యొక్క ప్రవాసుడే ఆకస్మికంగా కారుకు అడ్డం వచ్చాడని తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ రెహాబ్ ప్రాంతంలో జరిగిన ఒక నాటకీయమైన వివాదాస్పద సంఘటన పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఒక విలాసవంతమైన లగ్జరీ కారు నడుపుతూ ఉన్న ఒక కువైటీ పౌరుడు ఒక ప్రవాసుడిని ఉద్దేశపూర్వకంగా తన కారుకు అడ్డంగా దూరాడని చెప్పి కువైటీ పౌరుడు ఆరోపించారు. అలాగే దీనికి సంబంధించి విచారణ మొదలయ్యింది. ఆ ప్రాంతంలో ఒక పాదచారిని ఢీకొట్టి పారిపోయిన ఘటన పైన మంత్రిత్వ శాఖ కార్యకలాపాల విభాగానికి అత్యవసర సమాచారం అందింది. అలాగే పర్వానియా నుంచి అత్యవసర భద్రతా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ ప్రమాదానికి దారితీస్తున్న పరిస్థితులపైన వాళ్ళు ఆరా తీశారు. అలాగే లగ్జరీ వాహనం నడుపుతూ ఉన్న కువైటీ డ్రైవర్ మనం చూసుకుంటే ప్రవాసుడు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి కారుకు అడ్డంగా దూకేశాడని చెప్పి దర్యాప్తు అధికారులకు తెలిపాడనమాట. ఒకవేళ ప్రవాసుడే రోడ్డుకు అడ్డంగా వచ్చి నువ్వు ఢీకొని ఉంటే కానీ ఎందుకు అక్కడ నుంచి పారిపోవలసి వచ్చిందని చెప్పేసి పోలీసులు అయితే అడగడం జరిగింది. దానికైక కువైటీ పౌరుడు మౌనంగా ఉండిపోయాడనమాట. ప్రస్తుతానికి ప్రవాసుడే రోడ్డు దాటేటప్పుడు ప్రవాసుడిదే తప్పైతే కానీ అతన్ని గుద్దిన తర్వాత నువ్వు ఎందుకు కారు ఆపకుండా వెళ్ళిపోయావని చెప్పేసి పోలీసులు అయితే ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి వెంటనే పర్వానియా ఆసుపత్రికి తరలించగా అతని యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో పెట్టి అతనికి చికిత్స అందిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా హిట్ అండ్ రన్ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ యొక్క కువైటీ పౌరుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే డిటెక్టివ్లు కువైటీ పౌరుడి వాంగ్మూలాన్ని జాగ్రత్తగా పరిశీలించనున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వక చర్యనా లేక పూర్తిగా వేరే విషయమా అని చెప్పి నిర్ధారించడంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారనమాట. ఏది ఏమైనా సరే కానీ రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నానన్న. కొంతమంది కువైట్లో మిడిమాలంగా అయితే కార్లు తోలుతూ ఉన్నారనమాట. వాళ్ళ వల్ల మన యొక్క ప్రాణాలకు అపాయం ఉంది కాబట్టి, మన ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి అందరూ రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ఆ యొక్క ప్రవాసుడు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అతడు ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తిని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.